హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇవాళ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వీడియో కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉండిద్దండి, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఒక బెల్ అనేది కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ 3 ఆప్షన్స్ అనేవి కనపడతాయి, దాంట్లో ఆల్ అయితే క్లిక్ చేసినట్టయితే ఎప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లో ముందు మీకు నా వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే నేను మటన్ కర్రీ అనేది చేస్తున్నాను. ఈ మటన్ కర్రీ స్పెషల్ ఏంటంటే, ఈ వీడియో వచ్చేసి రంజాన్ రోజు వీడియో అండి. రంజాన్ కాదండి, ఈ మధ్య ఏదో ముస్లిమ్స్ పండుగ ఒకటి వచ్చింది కదా, ఆ పండగకి ముస్లిమ్స్ అన్నవాళ్ళు అనేది ఇలా మటన్ కర్రీ అనేది వాళ్ళు ఆ రోజు అంటే దానం చేస్తారంట. దానం అంటే ఏంటంటే వాళ్ళు పంచుతారు అందరికీ. అలా పంచడం ఇస్తారన్నమాట, ఇంటింటికి తిరిగి వాళ్ళకి మంచి జరిగిద్దని అదొక వాళ్ళ ఆలోచన అన్నమాట. బక్రీద్ రోజు అన్నమాట. బక్రీద్ నెక్స్ట్ డేను నేను కర్రీ చేశాను. ఇంకా ఆ రోజు వచ్చేసి మటన్ కర్రీ వాళ్ళు ఇచ్చేసారు. ఇంకా ఆ మటన్ నేనైతే ఉడకపెట్టేసి ఇంకా తాలింపు అనేది ఈజీగా అండి, వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోయిద్ది. అమ్మో, మటన్ కర్రీ చాలా పెద్ద ప్రాసెస్ అనుకున్నారు, కానీ ఈజీగా నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇది మటన్ కర్రీ అనే కడిగి పులుసు అన్నమాట, మటన్ పులుసు టైప్ నేను చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం మటన్ నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, మీరు కుక్కర్లో కానీ, నేనైతే కుక్కర్లో కాకుండా మామూలు డేక్షాలోనే వేసేసి ఉడకపెట్టేసాను, కొంచెం ఉప్పేసాక నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వీడియో అయితే వెళ్ళిపోయింది ముందుకి. ఇంకా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మామూలుగానే అంత టమోటా, పచ్చిమిర్చి. మీరు బిర్యానీ మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ నేను స్పైసెస్ వాడట్లేదు ఈ మధ్య, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. అండ్ పిల్లలకు కూడా మంచిది కాదండి ఎక్కువ మసాలా వేసి పెట్టడం, అందువల్ల నేను మసాలా అనేది చాలా వరకు తగ్గించేసాను. ఇక్కడైతే చాలా ప్రాసెస్ ముందుకు వెళ్ళిపోయింది వీడియో, మీరు చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. వీడియోలో ఉన్నట్టే సేమ్ చేసేయండి. నేనైతే ఒకసారి చెప్పేస్తాను ఏం చేశాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను, ఆయిల్ ఆనియన్స్ వేసాను, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కరాపాకు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, నెక్స్ట్ టమోటా వేసాను. టమోటా మగ్గాక ఉప్పు పసుపు వేసాను. నెక్స్ట్ వచ్చేసి మటన్ ఉడకపెట్టుకున్న మటన్ కూడా వేసేసాను. మటన్ ఉడికిన దాన్ని కొంచెం సేపు మగ్గనిచ్చి నెక్స్ట్ మనం వాటిలో ధనియాల పౌడర్ వేసేద్దాం. ధనియాల పౌడర్ వేసాక కారం అనేది మీ రుచికి అండి, మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా నేను ఒకే మాట చెప్తాను, నా రుచికి మేమైతే కారం చాలా అంటే చాలా తక్కువగానే తింటాం, అందుకని నేను 3 స్పూన్స్, అంటే ఎక్కువ మటన్ కాబట్టి నేను 4 వేస్తాను, ఇంకెక్కువ వేయను. అలా వేసేసుకొని కొంచెం ఆ కారాన్ని కూడా మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కొంచెం మగ్గినట్టుగా అలా అనిపించిన తర్వాత ఎక్కువ మగ్గనివ్వకండి, ఎందుకంటే కారం మాడిపోయింది, కారం వాసన మాడితే మటుకు బాగోదు కదా, అందువల్ల. నెక్స్ట్ వచ్చేసి తగిన వాటర్ అయితే మీరు పోసేసుకోండి. మటన్ కాబట్టి నేను అందులో పులుసు టైప్ చేస్తున్నాను, ఎందుకంటే దాంట్లోకి నేను ఆ రోజు చపాతీ చేశాను. కొంచెం గ్రేవీ టైపు అంటే కొంచెం థిక్గా కాకుండా కొంచెం పులుసు టైపు చారుగా ఉండాలని వాటర్ అనేది ఎక్కువ వేసాను అన్నమాట నేను. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో మటన్ కర్రీ కూడా ఉడికిపోయింది. లాస్ట్లో అయితే నేను మటన్ మసాలా అనేది ఉండిద్దండి, ప్యాకెట్ చూపిద్దాం అనుకున్నాను, చూపిలేదట్టుంది. ఆ మసాలా అయితే సూపర్ అండి నిజంగా, కంపెనీ ఏదో మటుకు తెలియదు, కానీ ఆ మసాలా కొంచెం వేసి, ఆ మసాలా వేసిన వెంబటనే అండి ఒక 2-3 మినిట్స్ ఉంచేసి మనం గ్యాస్ అనేది కట్టేయాలి, లేకపోతే టేస్ట్ అనేది మారిపోయిద్ది. నెక్స్ట్ కొత్తిమీర చల్లేసుకోవడం, అంతే ఫ్రెండ్స్. చూసారు కదా, మటన్ పులుసు అయితే ఈజీగా అండి హాఫ్ అన్ అవర్లో ఉడకబెట్టే కాడ నుంచి నాకు కర్రీ రెడీ అయ్యేంత వరకు హాఫ్ అన్ అవర్. చూసారా ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా ఉందో, సూపర్ ఎమ్మీ అండి నిజంగా. మొక్క నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, ఆ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏందని కూడా నా కామెంట్ సెక్షన్ తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.